చాలామంది నన్ను మీ రేగి చెట్టు చూపించండమ్మా అని అడుగుతున్నారు. చెట్టు చూపించాలి అంటే అది కెమెరాకి అందట్లేదు. అంత పెద్ద చెట్టు. దూరం నుండి చూపిస్తే కాయలు కనపడవు, చెట్టు మీద ఉన్నాయి. దగ్గరగా చూపిస్తే చెట్టు శాంతం కనపడదు. ఇది ఒక 15 రోజుల నుండి అయిపోగా మిగిలిన కాయలు. అంటే ఇంకా మొదటి రోజుల్లో ఇంకెంత ఎక్కువగా కాపుందో అర్థమవుతుంది కదా. ఇది ఇప్పుడు చాలా దాదాపు సగం కాయ అయిపోయి ఉన్న చెట్టు. నేను ముందు అనుకోలేదు చెట్టు చూపిద్దామని. ఊరికే సరదాగా రేగ్గాయలు వీడియో పెడితే మాకు చెట్టు చూపించండి అమ్మా అంటున్నారు. చెట్టు నిజంగా ఉందా లేకపోతే కాయలు తెచ్చి వీడియో చేశానా అని డౌట్ వచ్చిందా, లేకపోతే చెట్టే చూద్దాం అనుకున్నారా నాకు తెలియలేదు. ఏదైనప్పటికీ మా చెట్టును చూపించాలని కూడా నాకు అనిపించింది. చాలా పెద్ద చెట్టు. కాయలు ఏరుకొచ్చాను అనేటప్పటికి చాలామంది క్లాత్ వేసిండి కింద ఏదైనా పరవండి అని సలహా ఇచ్చారు. కానీ మంచి సలహానే, కానీ చాలా పెద్ద చెట్టు మూలాన ఎన్ని పరిచినా కూడా ఇంకా బయటకు కాయలు పడుతున్నాయి. దాని మూలాన నేను ఏరుకున్నాను అని చెప్పాను. ఇట్లా ఏరటం అనేది తప్పనిసరి అవుతుంది. ఇంకా ఈ చెట్టు సగం గోడకి యువతల వైపున పడింది, సగం అవతల ప్లాట్లో ఉంది. దాని మూలాన నేను మొత్తం చెట్టును ఒకేసారి చూపించలేకపోతున్నా. ఇంకా ఇప్పుడు రెండో పక్కకి వెళ్ళి చూపిస్తాను. ఇది రెండో వైపున, ఇటువైపున మొదలుంది. ఇది కూడా నాకు అంతా కూడా శాంతం చూపించడానికి సాధ్యం కావట్లా, అంత పెద్ద చెట్టు అనమాట. మీరు దూరం నుండి చూపిస్తే కాయలు కనపడవు కనుక నేను చాలా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఇది కాపు చాలా వరకు అంటే దాదాపు సగం కాపు అయిపోయిన చెట్టు అనమాట. ఇంకా 10-15 రోజుల వరకు కాయలు వస్తాయి. ఇది సీజనల్గా ఉండే చెట్టు కనుక మనకి మధ్యలో ఎప్పుడూ కూడా మనకి కాయలు కనపడవు. అందుకని నేను ఈ చెట్టు విషయంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. ఎందుకంటే ఇది సీజన్లోనే మాత్రమే దొరుకుతాయి ఈ కాయలు, మళ్ళీ మళ్ళీ దొరకవు కనుక ప్రతి కాయని నేను చాలా జాగ్రత్తగా అపురూపంగా అన్నట్టు ఏరి తీసుకెళ్ళి ఎవరొకళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి, అంటే అందరికీ చెట్లు పెంచుకునే అవకాశం ఉండదు కనుక నేను ఏరి ఇస్తాను. ఇది మాత్రం ఏ పళ్ళైనా మనం అన్ని సీజన్లలోనూ దొరుకుతున్నాయి, కానీ రేగిపళ్ళు మాత్రం దొరకవు. అందుకని ఈ రేగిపళ్ళు సంవత్సరానికి ఒకసారి అంటే ఒక రోజు తింటే కాదు, కానీ ఆ టేస్ట్ కూడా ఆ సీజన్లో మనం తింటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిదని, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకోసం అని చెప్పి నేను వీటి విషయంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కాయలు నలుగురికి పంచుకుంటుంటాను. అంటే దూరపాళ్ళకి పంపటం అని కాదు, నాకు తెలిసిన వాళ్ళకి, నాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటాను. ఇదొక శ్రమ అనుకోకుండా చేసే పనుల్లో ఇదొకటి.